గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని ఐతానగర్ నందుగల బెరాకా ప్రేయర్ హౌస్ చర్చిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తోపులాట జరిగింది. ఒక ఫేక్ సొసైటీ ఏర్పాటు చేసినటువంటి కొంతమంది సభ్యులు చర్చి ఆవరణలో ఘర్షణకు దిగారు. ప్రేయర్ హౌస్ ఐతానగర్ తెనాలి. నేను ఈ బెరాకా ప్రేయర్ హౌస్కి ఇండిజినియస్ చర్చెస్ ఇన్ ఇండియా ట్రస్ట్ తరఫున ఆథరైజ్డ్ పర్సన్గా ఉన్నాను. ఈ బెరాకా ప్రేయర్ హౌస్ 1956లో మరి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత దైవజనుడు బక్సింగ్ గారు దేవసహాయం గారి పేరు మీద ఈ యొక్క మరి స్థలాన్ని కొనటం జరిగింది. ఆ తర్వాత రేకుల షెడ్డు, తర్వాత 77లో పడిపోవడం ద్వారా 78లో ఈ మందిర నిర్మాణం జరిగింది. అయితే 71లో 1971లో దైవజనుడు బక్సింగ్ గారు సొసైటీ అనేది ఒకటి స్టార్ట్ చేశారు. ఆ సొసైటీకి 1980లో ఈ బెరాకా చర్చిని కూడా అమెండ్ చేయడం జరిగింది. ఆయన 2000 సంవత్సరంలో చనిపోయిన తర్వాత 2004 సంవత్సరంలో అప్పుడు ఉన్నటువంటి నాయకులు సొసైటీ కాకుండా ట్రస్ట్గా దాన్ని ఫామ్ చేయడం జరిగింది. ఆ క్రమంలో 2004 నుంచి కూడా ఇది ట్రస్ట్ కిందే పనిచేయటం జరుగుతూ ఉంది. అయితే 2015లో సొసైటీలో కొంతమంది సొసైటీ ఉందని కొంతమంది ఫేక్ బాడీ ఒకటి సృష్టించుకొని తెనాలిలో కూడా కోర్టులో వేయటం జరిగింది. అయితే తెనాలి జిల్లా కోర్టు మరి హైకోర్టు కూడా సొసైటీ లేదు, సొసైటీ డిజాల్వ్ అయింది, ట్రస్ట్ మాత్రమే ఉంది అని మరి కోర్టు వారు గౌరవ కోర్టు వారు తెలియపరచడం జరిగింది. అయితే ఎవరికీ తెలియకుండా ఒక 7 సభ్యులు కలిసి 22వ సంవత్సరంలో తెనాలి 19వ సంవత్సరంలో ఈ బెరాకా చర్చి పేరు మీద ఒక ఫేక్ మరి సొసైటీని క్రియేట్ చేసి మరి 22వ సంవత్సరంలో వాళ్ళు కోర్టులో వేయటం జరిగింది. మమ్మల్ని ప్రార్థనలకు రానివ్వటం లేదు అని. అయితే జడ్జి గారు, సింగిల్ జడ్జి గారు మరి కండక్ట్ ద ప్రేయర్స్ అని ఇవ్వటం జరిగింది. ఆ టైంలో మరి సిఐ గారు పిలిచి కండక్ట్ ద ప్రేయర్స్ అని ఇచ్చారు కాబట్టి వాళ్ళని ప్రేయర్స్ కండక్ట్ చేయనియండి అంటే మేము దానికి అంగీకరించాం. అది అక్టోబర్ 14వ తారీఖున ఆ ఆర్డర్ రావటం జరిగింది. తర్వాత మేము అప్పీల్కి వెళ్ళాము. హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ మీదకి ఈ యొక్క అప్పీల్ వచ్చింది. అక్టోబర్ 10వ తారీఖున 14వ తారీఖు 9వ నెలలో ఇచ్చినటువంటి ఆ ఆర్డర్ని సెట్ అసైడ్ చేశారు, కొట్టేశారు. అన్సస్టైనబుల్, దిస్ ఆర్డర్ ఈజ్ అన్సస్టైనబుల్ అండ్ సెట్ అసైడ్ ద ఆర్డర్ అని ఇచ్చారు. అప్పటి నుంచి మరలా ట్రస్ట్ ఆధ్వర్యంలోకే ఈ యొక్క బెరాకా ప్రేయర్ హౌస్ రావటం అనేది జరిగింది. ఈ సందర్భంలో మరి మాకు స్థానికంగా ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చాలా సహకారాన్ని అందించడం జరిగింది. వారికి కూడా మీడియా తరఫున మేము కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. మాకు స్థానికంగా ఉన్నటువంటి దైవ సేవకులు భాగ్యరాజు గారు 2021వ సంవత్సరం నుంచి తాను ఇక్కడ దైవ సేవకునిగా పనిచేస్తూ ఉన్నారు. మరి తానే ఈ యొక్క మరి ప్రార్థనా మందిరాన్ని నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక మీదట ఈ యొక్క ట్రస్ట్కి ఉన్నటువంటి ఈ ఆర్డర్ ప్రకారం ట్రస్ట్ వారే జరిపిస్తారు. ఎవరైనా సరే చట్టాన్ని అతిక్రమిస్తే మాత్రం చట్ట పరిధిలో తగినటువంటి చర్యలు తీసుకుంటామనేటువంటిది కూడా మీడియా పరంగా తెలియపరుస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. ఈ విధంగా ఆర్డర్ మాకున్నప్పటికీ కూడా ఈ ఎవరికీ తెలియకుండా క్రియేట్ చేసినటువంటి సొసైటీ సభ్యులు ఈ దినం మా మీద దౌర్జన్యం చేయటం, మాలో ఉన్నటువంటి కొద్దిమంది విశ్వాసుల మీద కూడా దౌర్జన్యంగా మరి కన్నులాట్లకి దెబ్బలాట్లకి దిగటం అనేటటువంటిది విచారించదగినటువంటి విషయం. ఒక విశ్వాసులకి ఇలాంటివి తగవు అనేది కూడా మేము మరి సందర్భంగా మీడియా ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం.